భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. మనం ప్రజాభవన్ దగ్గర ఉన్న ప్రజావాణిలో భాగంగా ఒక బాధితుడు ఉన్నాడు. ఆయన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నించండి. ఏంటి మీ సమస్య ఏంటి? నా సమస్య సార్, నా పేరు కే చంద్రయ్య, సన్ ఆఫ్ కిష్టయ్య. ఇంటి నంబరు 653, గ్రామం ఇబ్రాహింపూర్, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. నేను ఇంతకుముందు అనగా 15 సంవత్సరాల క్రితము ఇబ్రాహింపూర్ కమ్మరి బాలయ్య కౌలు బటాయి చేసుకున్నటకు భూమి కౌలు చేసుకున్నటకు ఇచ్చాను. ఆ తర్వాత జీవనోపాధికి హైదరాబాద్ వచ్చాను. ఆయన నా భూమిని కబ్జాలో కూర్చున్నాడు. అంటే నీకున్న పొలాన్ని వేరే ఒక వ్యక్తికి కౌలుకి ఇచ్చావు. ఇస్తే ఆయన కబ్జా చేసుకున్నాడు. ప్రస్తుతం కబ్జా చేశాడు. వదులుదడం లేదు, నా టంపి రావడం లేదు, నా వేలుముద్ర రావడం లేదు. అక్కడ ఎంఆర్తో లింకు చేసుకొని ఆయన కబ్జా చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో సర్పంచ్గా ఉన్నారు. అయితే నన్ను అన్యాయం చేసిండు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికులు రెడ్డిలు కూడా నాకు సపోర్ట్ చేస్తలేరు, ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి నేను అనాథ అయిపోయినాను, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. అయితే ఇక్కడ పికెట్ మారేడుపల్లి కూడా ఇల్లు కాలిపోయింది. ఆ విషయము కేసీఆర్ దగ్గర పోయినాను, పోతే కూడా ఆయన కూడా పట్టించుకోలేదు, సాయం చేయలేదు. మరి ఇల్లు కాలిపోయిన సంగతి, భూమి పోయిన సంగతి, మరి నేను బల్కంపేటలో యాక్సిడెంట్ అయిన సంగతి రిపోర్ట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. కాబట్టి ప్రస్తుతము నేను అన్యాయంగా అయిపోయాను. మరి అనాదిగా ఉన్నాను, కొడుకు బిడ్డలు లేరు. కాబట్టి నాకు తిండి పెట్టి వాళ్ళు ఎవరు లేరు. ఒక అబ్బాయిని తీసుకున్నాను, తమ్ముని కొడుకును, ఆయన చదువుతున్నాడు వికారాబాద్లో. కాబట్టి ప్రస్తుతం నేను అనాదిగా ఉన్నాను, నాకు తిండి పెట్టే వాళ్ళు లేరు. ఉన్న భూమి పోయింది. ఇక్కడ పొలం, ఇక్కడ మారేడుపల్లి పికెట్లో ఇల్లు కాలిపోయి 3 లక్షల ఆస్తి నష్టం జరిగిపోయింది. సమానం కాలిపోయింది. ఈ విధంగా నా పరిస్థితి అంతా, బతుకంతా ఈ విధంగా అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, గెలుపు అవుతున్నారు అని చెప్పి నాకు చాలా సంతోషమైన. కాబట్టి ఆయన ద్వారా నాకు సాయం పొందాలని చెప్పి నానా దేవతలు కూడా మొక్కుతున్నా, సాయం ఇస్తారని చెప్పేసి, ఆర్థిక సాయం కూడా చేస్తారు, పోయిన భూమిని ఇప్పిస్తారు అనే ఆశతో ఉన్నాను. ఎప్పుడు నీ భూమిని కబ్జా అయింది? ఏ సంవత్సరంలో కబ్జా అయింది? ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది. పోలీసులు కంప్లైంట్ చేసినావా? ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నా, ఈ సంవత్సరం నుంచి చేస్తే వాళ్ళు కూడా అన్ని రాసుకొని రమ్మంటున్నారు. ఆయన బెదిరింపులు చేస్తున్నాడు. అక్కడ ఊర్లో గ్రామం ఇబ్రాహింపూర్లో ఆయన మర్డర్ చేస్తానని బెదిరింపులు చేస్తున్నాడు, ఊరికి రాకుండా చేస్తున్నాడు. అయితే ఈ పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నా బతుకును ఎవరు కూడా ఊరు వాళ్ళు కూడా అడగడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకే సపోర్ట్ ఇస్తున్నారు, నాకు ఎవరు దిక్కులేరు. కాబట్టి మరి సాయం చేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు నాకు హెల్ప్ ఇస్తారని, ఆర్థిక సాయం కింద కానీ నాకు మళ్ళీ పోయిన భూమిని ఇప్పిస్తారని కానీ ఆశతో ఉన్నాను. ఇది ఒక వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ తన 5 ఎకరాల భూమిని కౌలుకి తీసుకొని దాన్ని కబ్జా చేశాడు. అదేవిధంగా తన ఇల్లు కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని చెప్పి ఈ పెద్ద ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు సాయం జరుగుతున్నటువంటి నమ్మకంతోనే, నేరుగా రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో ప్రజాభవన్ దగ్గరకు వచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.